హలో అండి. హోమ్మేడ్ కాజల్ ఎలా చేయాలో చూసి నేర్చుకుందామా? ఇది చాలా ఈజీ అండి చేయడం. అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది ఈ కాజల్ పెట్టుకోవడం వల్ల. దీనివల్ల కళ్ళకి ఇన్ఫెక్షన్స్ కానీ దురద కానీ ఏమీ రావు. సో ఇంత మంచి కాజల్ని తయారు చేసేద్దాం పదండి. ఫస్ట్ దీని గురించి కొంచెం వామ్, ఇంకా కొంచెం కాటన్ తీసుకుందాం. ఒక ఫోక్, ఒక ప్రమిద, ఒక బాదం గింజ తీసుకుందాం. త్రీ కప్స్ తీసుకుందాం. ఒక ప్లేట్ కూడా తీసుకుందాం. కొంచెం ఆవు నెయ్యి కూడా తీసుకుందాం. ముందుగా ఈ ఆవు నెయ్యిని ఒక ప్రమిదిలో కొంచెం తీసి పెట్టుకుందాం. తర్వాత ఆ బాదం పప్పుని ఫోక్తో గుచ్చి స్టవ్ మీద పెట్టుకుందాం. అది బాగా కాలుతుంది. బ్లాక్గా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మొత్తం బాదం పప్పు అంతా కాలేంత వరకు కాల్చుకోవాలన్నమాట. ఈ బాదం వేయడం వల్ల కాజల్లో కళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ నెయ్యిని కూడా కొంచెం హీట్ చేసుకుందాం. ఈ ఫైర్ తోటి అది కూడా హీట్ అవుతుంది. అది ఆరేంత వరకు అలా పట్టుకుందాం. మొత్తం పూర్తిగా కాలిన తర్వాత ఆరుతుంది. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఆ కాటన్ తీసుకుని దాంట్లోకి వామ్ మొత్తం వేసేసుకుందాం. వామ్ వల్ల కూడా కళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు. అండ్ పొరలు కూడా వస్తాయి అంటారు కదా, చిన్నపిల్లలకి పొరలు ఉన్నాయి అంటారు కదా కళ్ళల్లో, అవి కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి వామ్ వేయడం వల్ల. దాన్ని నీట్గా అలా ర్యాప్ చేసుకుందాము. ఒక కాటన్ ఒత్తిలాగా తయారు చేసుకుందాం. దాని మొత్తాన్ని తయారు చేసుకున్నాక ఇందాక మనం ప్రమిదని పెట్టుకున్నాం కదా, నెయ్యి వేసుకుని దాంట్లో డిప్ చేసుకుందాము. మొత్తం నెయ్యి అంతా విక్కికి పట్టేంత వరకు పెడదాము. మొత్తం నెయ్యి అంతా దాన్ని మొత్తం పట్టాలి. తర్వాత ఒత్తిని వెలిగించుకుందాం. ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దాం. నెయ్యి యాడ్ చేసుకుంటే ఆ ప్రమిద నిండు వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఒత్తులు వెలిగించుకుందాం. ఇందాక మనం తీసుకున్నాం కదా 3 కప్స్ అలాగ అరేంజ్ చేసుకుని ఇదొక పొయ్యిలాగా అరేంజ్ చేసుకుని దానిపైన స్టీల్ ప్లేట్ పెడదాం. చూసారా ఎలా బర్న్ అవుతుందో విక్. మొత్తం ఆ ఫ్లేమ్ ఆగేంత వరకు అలా బర్న్ అవ్వాలి. ఫ్లేమ్ ఆగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పక్క తీసుకోవాలి ప్లేటు. ఇందాక మనం బాదం పప్పుని కాల్చుకున్నాం కదా, దాన్ని కూడా మెత్తగా స్మాష్ చేసుకుందాం. నీట్గా మెత్తగా చేసేసుకోవాలి. బాగా మెత్తగా, బాగా కాలితే అలా మెత్తగా అయిపోతుంది. ఆ తర్వాత ఇందాక ప్లేట్ ఉన్నది కదా, ఆ ప్లేట్కి మసిలాగా పట్టింది కదా, అది కూడా తీసేసుకుందాం. మొత్తం ఫోక్తో మొత్తం అదంతా తీసేసుకుందాము. ఇది కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నైట్గా మొత్తం క్లీన్ చేద్దాం ప్లేట్కున్న మసంతా. అదే మన కాజల్ అసలు. తర్వాత ఒక టైట్ మూతున్న కంటైనర్ తీసుకొని ఆ పొడి మొత్తం దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లోకి మనం ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, అలాగే నెయ్యి కూడా యూస్ చేయొచ్చు. నెయ్యి వల్ల ఏంటంటే కళ్ళు చల్లగా ఉంటాయి. ఆల్మండ్ ఆయిల్ వల్ల కూడా కళ్ళు చల్లగా ఉంటాయి. మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, హోమ్మేడ్ కాజల్ రెడీ అయిపోయింది. ఇది డైలీ పెట్టుకుంటే కళ్ళకి చాలా మంచిది.